హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. మనం ఐపీఎల్ ఆక్షన్ అయిన తర్వాత ఒక్కొక్క టీమ్ ని బెస్ట్ అంటే టాప్ 11 అండ్ ఇంపాక్ట్ సబ్ ప్లేయర్ తో కూడా మనం ఒక్కొక్క టీమ్ ని చేస్తూ అనలైజ్ చేస్తూ వస్తున్నాము. ఆల్రెడీ కొన్ని అయిపోయాయి, ఇంకా మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాము. మనకి సహాయం చేస్తూ మన మధ్య మన అభిరామ్ గారు ఉన్నారు, హెల్ప్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఈ టీమ్స్ అంతా. త్వరగా మనం అభిరామ్ గారిని వెల్కమ్ చేద్దాము. హాయ్ అభిరామ్, వెల్కమ్ టు హలో టీసీఎస్. అండి. థ్యాంక్ యూ. సో మనం ఈ రోజు ఏ టీం ని మనము అనలైజ్ చేయబోతున్నాం? సో ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ టీమ్ కేకేఆర్. ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. 25,00,000 తక్కువ 25 కోట్లు పెట్టి ఒక ప్లేయర్‌ని కొన్నారు. సో ఆ టీం గురించి ఒకసారి చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్. ఓకే. సో ఎలా ఆప్షన్ చేశారు అని అయితే మీరు అనుకుంటున్నారు? రకరకాలుగా ఉండింది మాస్టరు. ఎందుకంటే మరి నాకైతే కొద్దిగా 25,00,000 తక్కువ 25 కోట్లు ఒక ప్లేయర్‌కి పెట్టడం అంత అవసరం ఉందా? అసలు అంతకు మించిన బౌలర్‌లే లేరా? అని ఆలోచిస్తే ఎందుకో నాకు అంటే లైక్ ఇప్పటిదాకా మిచెల్ స్టార్క్ పెర్ఫార్మన్స్ చూస్తే కూడా అంతకుముందు ఐపీఎల్స్‌లో ఆ, 2015లో చివరిసారిగా అతను ఐపీఎల్ ఆడాడు. అది కూడా ఇదే టీమ్ మీద ఆడాడు. దాని తర్వాత నుంచి ఇప్పటిదాకా మధ్యలో ఐపీఎలే ఆడలేదు అసలు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ తీసుకొచ్చి ఇండియాలో కంటిన్యూయస్‌గా ఒక లాంగ్ టోర్నమెంట్ ఇది అందరికి తెలుసు. దాదాపు 2 నెలల పాటు జరుగుతుంది. సో అతను ఎంతవరకు అతని ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటాడు. అతని వయసు రీచ్ అయితే ఎందుకంటే 2015 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అయిపోయింది. సో 8 సంవత్సరాలు ముసలోడయిపోయాడు. అంటే క్రికెట్‌లో మనకి బేసికల్లీ 30 ప్లస్ వస్తేనే ఆటోమేటిక్‌గా కొంచెం అందులో ముఖ్యంగా సీనియర్ పేసర్స్ కి లిస్ట్‌లో ఏసేస్తారు. అవును. ముఖ్యంగా సో పేసర్స్ చాలా ఇదవుతారు. నాకు అదే మంచి యంగ్ మజా బౌలర్‌లని అనిపించింది. ట్రై చేయొచ్చు. అంత అమౌంట్ పెట్టే కంటే. బట్ ఎందుకు ఇతని గురించి అంతగా ఎళ్లారు అనైతే అందుకే ఆయనను మోస్ట్ టాక్డ్ అబౌట్ టీమ్ అని చెప్పి. సో మేము అది ఇంకా మనం నాకు ఆల్రెడీ టీం ఆక్షన్ పైన గురించి చేసే కొద్దిగా వీడియోలో టైం మాట్లాడేసాం కాబట్టి తీసుకుంటే చాలా అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ పైన కోపం తగ్గించిన టీం అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే 20 కోట్లు కమిన్స్ కి పెట్టారంటేనే మండిపోయింది. అంతమంది బౌలర్స్ వాడికి అంత పెట్టాలా అని. కానీ హ్మ్. ఒక గంట లోపల స్టార్క్ ఎక్కువ పెట్టేసరికి ఏంద్ర మనమే పిచ్చోళ్ళు అనుకుంటే వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ అని మట్టుకు అనిపించింది. ఆ తర్వాత అనలైజ్ చేస్తే నాకు ఒక పాయింట్ అయితే తెలిసింది. చూద్దాం. ఎందుకంటే మోర్ కాంట్రవర్షియల్ ఉన్న టీం ఎందుకు అంటే గంగూలీకి మంచి హోల్డ్ ఉంది కోల్కతాలో ఆ పిచ్చెస్ పైన. కానీ గంగూలీ ఢిల్లీకి ఇచ్చేస్తా ఉన్నాడు. లాస్ట్ టైం కూడా హ్మ్. హ్మ్. బాగా రద్దు చేశారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ టీం కోల్కతా గ్రౌండ్స్ కి వీళ్ళు ఎక్కువ పే చేస్తారు కేకేఆర్ అమౌంట్స్. కాకపోతే వాళ్ళు అవును. అనుకున్న గ్రౌండ్స్ వాళ్ళకి రాలేదు. ఎందుకురా అంటే గ్రౌండ్స్ పైన అంతా గంగూలీ మార్టినేటోళ్ళు. సో వీళ్ళు ఏదో పిచ్చి కావాలంటే గంగూలీ మార్టిని వేరేలాగా చేసి ఓడిపోయామని చాలా కంట్రవర్సీలు జరిగాయి. ఇప్పుడు మేబీ మళ్ళీ కొద్దిగా గంభీర్ వచ్చాడు. గంభీర్ ఇంకా మొండోడు. వాడు అనుకున్న పిచ్చి వాడు వచ్చేంత వరకు వదలదు. మేబీ అందుకని తీసుకొచ్చారో ఏమో లక్నోకి. అండ్ గంభీర్ కెప్టెన్సీలోనే వాళ్ళు కేకేఆర్ కప్పులు కూడా ఎత్తారు. సో కేకేఆర్ ఆ మేనేజ్మెంట్ చేంజ్ మెయిన్ గంభీర్ రావడం వల్ల నాకైతే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. సో వాళ్ళ హ్మ్. పాయింట్ అన్నది నాకు కొద్దిగా క్లారిటీగా అనిపించింది. అది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం నీట్ గా. సో మీ ఇది స్టార్ట్ పెట్టండి. టీం ఎలా ఉంటది, ఏం కథ, ఎవరెవరు అన్నది. సో, మొత్తానికి మీరు దానికి సంబంధించిన బ్యాక్ స్టోరీ అంతా చెప్పేసారు కాబట్టి, మనం డైరెక్ట్‌గా ఇంకెక్కువ లేట్ చేయకుండా ప్లేయర్స్ లిస్ట్‌లోకెళ్ళిపోదాము కేటగరీస్ వైస్. సో, ఫస్ట్ వచ్చేసి బ్యాట్స్‌మెన్స్ వీళ్ళకి మొత్తంగా 7 బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ప్రాపర్ ప్యూర్ బ్యాట్స్‌మెన్స్. అందులో నంబర్ 1 జేసన్ రాయ్, నంబర్ 2 నితీష్ రాణా, నంబర్ 3 రింకు సింగ్, నంబర్ 4 శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 మనీష్ పాండే, నంబర్ 6 అంక్రిష్ రఘువంశీ, నంబర్ 7 షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్. తర్వాత ఇద్దరు వికెట్ కీపర్లున్నారు. కేవలం 2 ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఒకవేళ ఎవరైనా ఇంజ్యూర్ అయితే ఇంకేం చేసే పరిస్థితి లేదు. నంబర్ 1 రహమానుల్లా గుర్బస్. నెక్స్ట్ నంబర్ 2 శ్రీకర్ భరత్ ఇండియన్ వికెట్ కీపర్. సో, ఇవి మాత్రమే వీళ్ళ ఆప్షన్స్‌గా ఉన్నాయి. సో, దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే గనక ఆల్ రౌండర్స్ కేటగరీ ఉంది. సో, ఆల్ రౌండర్స్ కేటగరీలో మొత్తంగా మనకి దాదాపుగా 5 ప్లేయర్లున్నారు. ఆండ్రే రసెల్, అనుకుల్ రాయ్, సునీల్ నరేన్, వెంకటేష్ అయ్యర్, రమణ్ దీప్ సింగ్. దాని తర్వాత 9 మంది బౌలర్లున్నారు. 9 మంది బౌలర్లు ఎవరు అంటే హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుజ్ అట్కిన్సన్, సకీబ్ హుస్సేన్. సో, మొత్తంగా 25 స్లాట్స్‌లో వీళ్ళు ఆల్రెడీ ఆక్షన్ టేబుల్ మీద తీసుకున్నదే మొత్తంగా 23 మందిని. సో, అక్కడే ఆల్రెడీ 2 ప్లేయర్స్ ల్యాక్ అవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా ఏదైతే కాంట్రోవర్సీ జరుగుతుందో మన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏదైతే ఎన్ఓసీ క్యాన్సిల్ చేసిందో, దాంట్లో ముగ్గురు ప్లేయర్లు ఇంపాక్ట్ అయ్యారని మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాము. అందులో ఉన్న ముగ్గురు ప్లేయర్లలో ఒకళ్ళు ముజీబుర్ రెహమాన్ ఈ టీమ్‌కి ఆడుతున్నారు. సో, ఈ టీమ్‌లో ముజీబుర్ రెహమాన్ ఇప్పుడు ఆడే అవకాశం లేదు. సో, అతని ప్లేస్‌లో ఇంకెవరినన్నా ట్రేడ్ చేస్తారా వీళ్ళు అనేది చూడాలి. ఎందుకంటే ఎందు అతను గురించి వెళ్ళిపోతే అనంటే వేరే ఛాన్స్ ఇవ్వాలి కదా వీళ్ళు. బీసీసీఐ అయితే హ్మ్. కంపల్సరీ ఇవ్వాలా వేరే
ప్లేయర్ తీసుకునే మిగతా అదే 2 ఇప్పుడు ప్లేయర్లు ప్రస్తుతానికి ఏంటంటే ఆల్రెడీ ట్రేడింగ్ అనేది ఓపెన్ ఉంది. టీమ్స్ కి మధ్యలో ట్రేడింగ్ చేసుకోవడానికి ఆల్రెడీ ట్రేడింగ్ విండో ఓపెన్ ఉంది. సో దట్ ఏంటి అంటే ఏ టీం కన్నా వేరే టీంలో ఒక ప్లేయర్ కావాలి అనుకుంటే ఈ టీము ఆ టీము మాట్లాడుకుని వాళ్ళలో వాళ్ళు స్వాపింగ్ చేసుకోవచ్చు. హ్మ్. సో ఇప్పుడు ఒకవేళ ముజీబుర్ రెహమాన్ లాంటి ఒక స్పిన్నర్ మన దగ్గర ఎవరైనా ఉన్నారనుకుందాం, ఒక అకీల్ హుసేన్, ఆదిల్ రషీద్ లాంటి వాళ్ళు ఎస్ఆర్హెచ్ దగ్గర ఉండుంటే వీళ్ళు స్వాప్ చేసేవాళ్ళు. అంటే లైక్ నేను మీకు ఆదిల్ రషీద్ని ఇస్తాను, నాకు ఇంకో ప్లేయర్ ఎవరన్నా ఇచ్చేసేయి అంటే లైక్ ఆ ప్రైస్ కి వచ్చేలాగా ఇంకో చేతన్ సకారియాని మనం, ఓ సుయాష్ శర్మ లాంటి ప్లేయర్ని మనం అట్లా ఎవరినన్నా వీళ్ళు బార్గెన్ చేసుకోవచ్చు. సో అలాగా ఇప్పుడు ముజీబుర్ రెహమాన్ ప్లేస్ లో విత్ ఇన్ ద టీమ్స్ ఈ ట్రేడ్ విండోలో వీళ్ళు ఏమన్నా నాకు కాదు ఆప్షన్ ఈ ఇస్తారా ముగ్గురు బీసీసీఐ ప్లేయర్స్ వాళ్ళు? కి నాకు విత్ ఇన్ ద ట్రేడ్ కంటే కూడా, ఎందుకంటే ఆ ప్లేయరే తీసేస్తున్నప్పుడు అవును. వీళ్ళకి ఒక ఛాన్స్ ఉంటది. బయట నుంచి కూడా ఆప్షన్ లో అన్సోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్మ్. తీసుకునే ఛాన్స్ అయితే ఇవ్వాలా అని నేను అనుకుంటున్నాను. ఇస్తారని కూడా అదే నేను అనుకుంటున్నాను. ఆ ప్లేస్‌లో ఎవరొస్తారనే దాన్ని బట్టి చూడాలి. ఎందుకంటే వీళ్ళకి బేసికల్లీ ముజిబుర్ రెహమాన్ ఉన్నా లేకపోయినా పెద్దగా అతను ఫైనల్ లెవెల్‌లో ఉండే ఛాన్సెస్ నాకు తక్కువగా అనిపిస్తున్నాయి. అది ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ 11 గురించి మాట్లాడినప్పుడు చూద్దాము. బట్ యాహ్! మీరన్నట్టుగా డెఫినెట్‌గా బయట నుంచి ఒక ప్లేయర్‌ని కూడా తీసుకునే ఆప్షన్ ఇవ్వాలి ట్రేడింగ్ విండో కాకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లేయర్ ఉంటే మనం ట్రేడ్ చేస్తాము. సో మనకి ప్లేయర్ లేనప్పుడు మనం ట్రేడింగ్ ట్రై చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో నాకు తెలిసి బీసీసీఐ ఇంకొక ఏదైతే ఆప్షన్స్‌లో ఎవరైతే అన్సోల్డ్ ఎళ్లారో వాళ్ళలో ఎవరినైనా ఆప్షన్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఎలా వెళ్తుందో చూడొచ్చు. సో సో అయితే ఇప్పుడు మన ఇప్పుడు ప్రాబబుల్ 11కి వచ్చేద్దాం. ఓకే. సో నా తరఫున ప్రాబబుల్ 11లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా అయితే వీళ్ళకి లాస్ట్ టైమ్ అంతా కూడా జేసన్ రాయ్‌తో పాటు ఈ గుర్బజ్ ఓపెన్ చేసాడు వికెట్ కీపర్. హ్మ్. అతను ఆ సీజన్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ కూడా వేరే ఆప్షన్ లేక అతన్ని కంటిన్యూ చేయాల్సొచ్చింది వీళ్ళు. హ్మ్. అందుకోసం ఓపెనింగ్ పెట్టారు. తర్వాత మధ్యలో మిడిల్ ఆర్డర్‌కి తీసుకొచ్చారు. రకరకాల ప్లేసెస్‌లో అతన్ని ట్రై చేసినప్పటికి కూడా వర్కౌట్ కాలా. దీనివల్ల సఫర్ అయిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ అయ్యర్. అంతకుముందు వెంకటేష్ అయ్యర్ రెగ్యులర్‌గా ఓపెనింగే చేసాడు. బట్ ఓపెన్ దీనివల్ల చేసినప్పుడు ఏంటంటే కూడా మనోడికి బా చేశాడు. ఒకసారి ఓపెన్‌కొచ్చాడు. ఒకసారి మిడిల్ ఆర్డర్‌లో ఆడాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ అయిపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద కూడా మధ్య మధ్యలో ఆడాడు. సో అలాగా రకరకాలుగా ఇది జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకొక అడిషన్ ఏంటి అంటే లాస్ట్ టైమ్ శ్రేయస్ అయ్యర్ అవైలబుల్ లేకపోవడం వల్ల నితీష్ రాణా కెప్టెన్‌గా చేసాడు. ఇప్పుడు మళ్ళీ శ్రేయస్ అయ్యర్ వెనక్కొచ్చేసాడు. యాహ్! అది సో చాలా సాల్వ్ పాయింట్. ఈ టీమ్‌లో మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడుంది అనంటే బ్యాట్స్‌మెన్స్ ఎవ్వరికీ కూడా బ్యాకప్స్ లేరు. హ్మ్. నేను ముందే చెప్పినట్టుగా 9 మంది బౌలర్‌లు ఉన్నదే మొత్తంగా 23 మంది. ఆ 23 మందిలో 9 మంది బౌలర్‌లే ఉన్నారు. కాకుండా మళ్ళీ ఒక ఐదుగురు ఆల్ రౌండర్‌లు ఉన్నారు. దాని తర్వాత ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ ఉండి కూడా బ్యాకప్ లేకపోవడం ఏంటి అనంటే సగం మంది ఆల్రెడీ దీనిలో కవర్ అయిపోతున్నారు. ఇప్పుడు నా లిస్ట్ అందుకే చెప్పబోతున్నాను. నంబర్ 1 జేసన్ రాయ్. జేసన్ రాయ్‌తో పాటు మీకు సర్ప్రైజింగ్‌గా అనిపించొచ్చు. నాకు శ్రీకర్ భరత్‌ని ఓపెనర్‌గా దింపితే బావుంటుందనిపిస్తుంది. ఎందు ఓకే. గురించి అంటే అతన్ని ఆ స్లాట్‌లో తప్ప ఇంక వేరే ఎక్కడ దింపాల్సొచ్చినా అంటే అతని బ్యాటింగ్ స్టైల్‌కి మ్యాచ్ కాదు అనిపిస్తుంది. హ్మ్. మనకు తెలుసు జేసన్ రాయ్ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో అతను హిట్టింగ్ చేసుకుంటూ ఎళ్ళిపోగలడు. బీభత్సంగా యాహ్! బౌండరీస్ 4లు, 6లు కొడుతూ అసల 200 స్ట్రైక్ రేట్ పైనే ఆడతాడతను మినిమమ్. సో, పక్కన శ్రీకర్ భరత్ లాంటి ఒక ప్లేయర్ ఉండి జస్ట్ ఊరికే ఒక స్టాండ్ ఇచ్చి ఓ 10 బాల్స్‌లో 5 రన్స్ కొట్టినా, ఒక 20 బాల్స్‌లో ఒక 10 రన్స్ కొడుతూ ఉన్నా, అలా ఒక 50-100 మధ్యలో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ జస్ట్ అక్కడ నించొనుంటే, మిగతాది జేసన్ రాయ్ చూసుకుంటాడు. ఆ ఫస్ట్ 6 ఓవర్స్ ఏదైతే పవర్ ప్లే ఉంటుందో, కుమ్మవతలేస్తాడు. జస్ట్ ఊరికే స్టాండ్ ఇతను ఇవ్వగలుగుతూ ఉంటే చాలు. సో, అందుకని శ్రీకర్ భరత్‌ని నేను నంబర్ 2 స్లాట్‌లో పెడుతున్నాను. లేదు అనుకుంటే కూడా మనం మన నితీష్ రాణాతో ఓపెన్ చేపిచ్చి నంబర్ 3లో శ్రీకర్ భరత్‌ని పెట్టొచ్చు. వన్ డౌన్ కూడా కొంచెం అయితే ఇంపార్టెంట్ నితీష్ ప్లేసే. రాణా తొందరగా వికెట్ ఓపెనింగ్ పడితే కంటే ఆడొచ్చు కాబట్టి. నితీష్ రాణా మిడిల్ ఆర్డర్ చాలా బావుంటదనుకున్నా. సరే మీ ఇది చెప్పేసేయండి. దాని తర్వాత నేను దాన్ని ఇది చేస్తా నేను. సో నంబర్ 3 ఎగ్జాక్ట్‌లీ. బ అదే అందుకే బ నితీష్ రాణా ఎందుకు ఓపెనరా అని చెప్పేసి అంటే గనక, శ్రీకర్ భరత్ ఒకవేళ అంత మంచి ఓపెనింగ్ మనకి ఆ పవర్ ప్లేలో ఒక ఇబ్బందవుతుందేమో అన్న డౌట్ ఉంటే కనక ఎయిదర్ 2 ఆర్ 3లో మాత్రమే మనకొక ప్లేయర్ కొంచెం టెక్నికల్‌గా సౌండ్ ఉండి, ఒక 50-100 స్ట్రైక్ రేట్ మధ్యలో ఆడగలిగినా కూడా మనం ఎఫర్ట్ జేయొచ్చు ఒక ప్లేయర్‌ని. సో, నంబర్ 2 అండ్ 3 గాకుండా ఇంకా వేరే ఎక్కడొచ్చినా గూడా 100 పైన స్ట్రైక్ రేట్ ఉంటే తప్పిస్తే మనం ఆ ప్లేయర్‌ని టీమ్‌లో పెట్టుకోలేము. యాహ్! సో, అందుకని జేసన్ రాయ్‌తో పాటు శ్రీకర్ భరత్ ఓపెనింగ్ చేస్తే నంబర్ 3లో నితీష్ రాణా వస్తాడు. నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. నంబర్ 5 రింకు సింగ్. నంబర్ 6 ఆండ్రే రసెల్. నంబర్ 7 ఎయిదర్ షేన్ రూథర్‌ఫోర్డ్ ఆర్ సునీల్ నారాయణ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రం ఫైనల్ 11లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రొవైడెడ్ ఆ రోజున ఆ పిచ్ ఏంటి, దాని మీద బౌలర్ కావాలనుకుంటే నరైన్, లేదు ప్రాపర్ బ్యాట్స్‌మన్ కావాలి అనుకుంటే రూథర్‌ఫోర్డ్. నెక్స్ట్ నంబర్ 8 వరుణ్ చక్రవర్తి, నంబర్ 9 మిచెల్ స్టార్క్, నంబర్ 10 హర్షిత్ రాణా, నంబర్ 11 చేతన్ సకారియా. సో, నా ఎవరు? ఇంపాక్ట్ మిచెల్ ప్లేయర్‌లొచ్చేసి స్టార్క్ తర్వాత వెంకటేష్ ఎవరు? అయ్యర్, సుయేష్ శర్మ. కాదు కాదు. హ్మ్. 10 ఎవరు? మిచెల్ స్టార్క్ తర్వాత హర్షిత్ రాణా. హర్షిత్ రాణా. ఓకే. ఇద్దరు రాణాలు ఉన్నారు. ఒకడు నితీష్ రాణా బ్యాట్స్‌మన్. హ్మ్. ఇంకోళ్ళేమో హర్షిత్ రాణా బౌలరు. తర్వాత 11 చేతన్ సకారియా. సబ్
ఇంపాక్ట్ వెంకటేష్ అయ్యర్ లేదా సుయాష్ శర్మ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్‌లో చూస్తే మీకు చేతన్ సకారియా, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ ముగ్గురు పేసర్‌లయ్యారు. వాళ్ళతో పాటు ఆండ్రే రసెల్ ఒక నాలుగో పేసర్ అవుతాడు. తర్వాత మనకి స్పిన్ ఆప్షన్స్ కింద వరుణ్ చక్రవర్తి, అట్ ది సేమ్ టైమ్ రూథర్‌ఫోర్డ్ కాదు నరేన్‌ని తీసుకుందాం అనుకుంటే గనుక నరేన్ ఒక స్పిన్నర్ అవుతాడు. ఆరుగురు. ఫస్ట్ చాయిస్ అయితే నరేనే ఉంటాడు ఆబ్వియస్‌లీ. బట్ హ్మ్. ప్రొవైడెడ్ మనకి బ్యాటింగ్ డెప్త్ కూడా కావాలి. ఎందుకంటే నరేన్ మీద ఎక్కువ బ్యాటింగ్ మనం డిపెండ్ అవ్వలేము. ఎంత ఎందుకంటే గొప్ప బ్యాట్స్‌మన్ నరీన్ అయితే ఎప్పుడు అతను బ్యాటింగ్ చేసినా ఓపెన్ గా చేసినప్పుడు మట్టుకే ఆ డిస్ట్రాయర్ ఇది చేసి కొట్టాడు కానీ హ్మ్. మిడిల్ ఆర్డర్ వచ్చినప్పుడు అయితే అది ఆడలేదు. అంటే అదే ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడేంటంటే, మంచి లాఫ్టెడ్ షాట్స్ ఆడి అతను బౌండరీస్‌ని రాబట్టగలిగిన ప్లేయర్. సో, నంబర్ 7లోకొచ్చేటప్పటికేంటంటే, ఫీల్డ్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు పెద్దగా ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. కాపోతే ఏంటి అంటే, ఇంకా లాస్ట్ ఏదైతే మనకి స్లాగ్ ఓవర్స్ ఉంటాయో, అప్పుడు ఏదన్నా మంచి ఊపు ఊపితే లక్కీగా ఎందుకంటే, పేసర్‌లొచ్చినప్పుడు ఏంటి అంటే, సగం స్పీడ్ అనేది వాళ్ళేసే దాంట్లోనే కలిసొచ్చేస్తుంది బ్యాట్స్‌మన్‌కి. సో, జస్ట్ ఆ బాల్‌ని ప్రాపర్‌గా గైడ్ చేయగలిగితే, ఒక బౌన్సర్ వచ్చింది. జస్ట్ అలా ఒక అప్పర్ కట్ లాగా జస్ట్ కొంచెం బాల్‌ని గైడ్ చేస్తే బౌండరీ ఎళ్ళిపోతుంది. లేదు మనము ఈ సో కాల్డ్ స్కూప్ షాట్స్ ఇట్లాంటి వాటికి కూడా ఏంటంటే జస్ట్ బౌలర్ నుంచి ఒక మంచి పేస్ జనరేట్ అవుతుంది అంటే, మనకి ఈజీ అయిపోతుంది బ్యాట్స్‌మన్‌గా. దాన్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తే చాలు. దాన్ని ఆఫ్ సైడ్ కొట్టాలా? ఆన్ సైడ్ కొట్టాలా? ఓవర్ షాట్స్ ఆడాలా? లాఫ్టెడ్ షాట్స్ ఆడాలా? ఇవన్నీ కూడా జస్ట్ గైడింగ్ మీద, టైమింగ్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి, స్లాగ్ ఓవర్స్‌లోనే మళ్ళీ ఎఫెక్టివ్‌గా ఉండగలడు. ఒకవేళ టాప్‌లో కాదు అనుకుంటే. సో, అందు గురించి ఫస్ట్ చాయిస్ అయితే సునీల్ నారాయణ ఎందుకు పెడుతున్నాను అనంటే, మనకొక స్పిన్ ఆప్షన్ కావాలి కాబట్టి వరుణ్ చక్రవర్తితో పాటు. ఎందుకంటే ఇంకొక బౌలర్ ఎవరున్నారు దీంట్లో అని చూసుకుంటే రింకు సింగ్ ఒకడే బౌలింగ్ చేయగలడు. కానీ అతను పెద్దగా బౌలింగ్ చేసింది లేదు ఇప్పటిదాకా. మన నితీష్ నేషనల్ రాణా టీమ్‌కి కూడా కూడా ఒకసారి కొద్దిగా ఆడాడు గానీ బౌలింగ్ బౌలర్‌గా. చేస్తాడు. నితీష్ రాణా కూడా యాహ్! ఐపీఎల్ లో 1-2 ఓవర్లు బౌలింగ్ చేశాడు, వికెట్లు తీశాడు. కాకపోతే అదే నేను చెప్పాలనుకుంది ఏంద్రా అంటే స్టార్క్ అంత పెట్టి ఎక్కువ పెట్టి తీశాడు కాబట్టి ఇప్పుడు మొత్తం బెంగాల్ గ్రౌండ్ ఏదైతే ఉందో స్పిన్ అటాక్ తో పోవాలని అయితే అనుకున్నారు. ఎందుకు స్టార్క్ అంటే ఓన్లీ పేస్, మీడియం పేసర్స్ పనికిరారు. అందుకని వాళ్ళు ఏ మీడియం పేసర్ కి బోలా మొత్తం స్పిన్ పిచ్ చేసి వాళ్ళు పేస్ అటాక్ లో అయితే పోవడానికి సరే అలా చూసుకున్నా గానీ అప్పుడు స్పిన్నర్‌లు ఉండాలి గదా! స్పిన్నర్‌లు మీకు కేవలం ఎవరెవరున్నారు బౌలర్స్‌లో చూస్తే సుయాష్ శర్మ ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు. సుయాష్ శర్మ మొన్న ముస్తాక్ అలీ దాంట్లో కూడా సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. సో, సుయాష్ శర్మ ఇంకా వరుణ్ చక్రవర్తి వాళ్ళకి ఎలాగో ఫస్ట్ నుంచి ఉన్నారు. సో, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ ఇద్దరిని మాత్రమే అతను వాళ్ళు అఫోర్డ్ వరుణ్ చేయగలరు టీమ్‌లో. చక్రవర్తి లేదా ఇక్కడ సునీల్ నారాయణ ఒకడుంటాడు. సుయాష్ శర్మ వాళ్ళు సునీల్ నరీన్ తో పోతారు 3 స్పిన్నర్స్. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కేఎస్ భరత్ కొద్దో గొప్ప బ్యాటింగ్ చేసి కీపర్ ని నీకు ఆ కొద్దో గొప్ప బ్యాటింగ్ చేసేవాడి కంటే వాని బయట ఉండి ఇంపాక్ట్ సబ్తో అయితే మనం తీసుకోగలిగి వాట్ ఇఫ్ వెంకటేష్ అయ్యర్ ఓపెన్ చేసి అతను బౌలింగ్ కూడా వేయగలుగుతాడు మీడియం పేస్. కావాలంటే ఇంపాక్ట్ సబ్ గా భరత్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు అయితే కేకేఆర్ బౌలింగ్ అవును. ఎవరిని తీసేస్తారు? ఎవరిని తీసి మీరు శ్రీకర్‌ని తెచ్చుకుంటారప్పుడు? అప్పుడు రాయ్ని అట్ట ఎవరినన్నా తీసేయచ్చు కదా ఇప్పుడు ఫారినర్ అయితే రాయ్‌ని తీసేసినా వర్కౌట్ కాదు. రాయ్ ఫారెన్ ప్లేయర్. ఒక ఫారెన్ ప్లేయర్‌ని తీసి ఇంకో ఫారెన్ ప్లేయర్‌నే తెచ్చుకోవాలి మీరు. ఇండియన్ ఫారెన్ ప్లేయర్‌ని ప్లేయర్ తేలేరు. కాదు. ఫారెన్ ప్లేయర్ తీసి ఇండియన్ ప్లేయర్ తెచ్చుకుంటారు ఏముంది. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్ యాహ్! సరే. ఎక్కువ హ్మ్. ఉండకూడదు. ఫారెన్ ప్లేయర్ రాయ్ని అవును. అవును. తీసేసి భరత్ ని తెచ్చుకున్నారనుకో. ఎందుకంటే గుర్బాజ్ ఈ మధ్య టీ20లో కూడా మంచి హిట్టర్ గానే ఉన్నాడు. ఇప్పుడు రాయ గుర్బాజా అన్నది ఒక ఇది ఉంది నాకైతే. గుర్బాజ్ ఆడాడు అంటే మటుకు భరత్ బదులు వెంకటేష్ అయ్యర్ టాప్ ఆర్డర్ లో వచ్చేస్తాడు. సో గుర్బాజ్ అయ్యర్ ఓపెన్ చేశారంటే అదే కానీ మన డిస్కషన్ ఎక్కడ మీరిప్పుడు ఏం చెప్పారు? దాన్నంతా స్పిన్ పిచ్‌గా మార్చి ఒకే ఒక పేసర్ వెళ్ళాలి. అందుకే ఆ ఒక పేసర్ స్టార్క్ అని. ఒక సో, పేసర్ ఇప్పుడు కాదు మనం ఇద్దరు. ఆల్రెడీ రసల్ కూడా చూసుకుంటే ఓపెన్ చేస్తాడు బౌలింగ్ అప్పుడు. రసల్ కూడా ఓపెన్ చేయాలి. రసెల్ ఎట్లాగో బై డిఫాల్ట్ టీమ్‌లో ఉండాలి. రసెల్, నరేన్, చక్రవర్తి, స్టార్క్ నలుగురుంటారండి. సో, ఉమ్, అప్పుడు మీకు మిగిలేది ఏంటి నంబర్ 10 అండ్ 11 ఇందాక హర్షిత్ రాణా అండ్ చేతన్ సకారియా అని చెప్పుకున్నాము. ఉమ్, సో, హర్షిత్ రాణా బదులు ఒకవేళ సుయాష్ శర్మని తీసుకుందాం. ఎందుకంటే స్పిన్ పిచ్ అవుతుంది. స్పిన్నర్ కావాలి అని. సో, ఉమ్, అప్పుడు మీకు నంబర్ 11లో మళ్ళీ ఎలాగో చేతన్ సకారియా కావాలి. ఉమ్. అందుకని ఇంకొక స్పిన్నర్ లేడు. మీరెవరిని తీసుకుంటారప్పుడు? సుయాష్ శర్మ ఒక స్పిన్నర్ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఒక స్పిన్నర్ ఉన్నాడు. సునీల్ సునీల్ నరైన్ ఒక నరీన్. స్పిన్నర్ ఉన్నాడు. ముగ్గురే ఉన్నారు. లేదు ఇప్పుడు ముజీబుర్ రెహమాన్ బదులు వాళ్ళు వేరే ఎవరినో ఒకవేళ ట్రేడ్ చేసి తెచ్చుకున్నారు. లేదా ఆక్షన్ నుంచి వాళ్ళని పిక్ చేసుకున్నారు అనుకున్నా, మీకు ఫారెన్ స్లాట్స్ మిస్ అయిపోతాయి. యా ఇప్పుడు రాయ్ ఎగ్జాక్ట్. బదులు గుర్బాజ్ వచ్చినా, రాయ్ వచ్చినా ఒక స్లాట్ అక్కడ ఎళ్ళిపోతుంది. ఒక బ్యాట్స్‌మన్ స్లాట్ ఆడ కోటాలో. వెళ్ళిపోయింది. రసల్ ఇంకో స్లాట్, రసూల్ కోటాలో స్టార్క్ అతను మూడో ఒక స్లాట్ స్లాట్. ఎళ్ళిపోతుంది. స్టార్క్ ఇప్పుడు మూడో నరేన్ స్లాట్. బదులు స్టార్క్ మూడో స్లాట్. ఇంక మిగిలింది నరేన్ ఒక్కడే. ఆ నరేన్ ప్లేస్‌లోనే ఆల్రెడీ బ్యాట్స్‌మన్ కావాలంటే రూథర్‌ఫోర్డ్‌కెళ్ళాల్సొస్తుంది. లేదంటే నరేన్‌కి స్టిక్ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం పైన ముజీబుర్ రెహమాన్ లాంటి ఒక ప్లేయర్‌ని ఇందాక అందుకే చెప్పాను. ముజీబుర్ రెహమాన్ ఎళ్ళిపోయినా వీళ్ళకి పెద్ద ఫరక్ పడేలాగా కనిపియట్లేదు నాకు అని. యా ఎందు ఎగ్జాక్ట్. గురించి అంటే మిగిలిన స్లాట్ అదొకటి. సో, నేను ఇంకో ఇద్దరు ముగ్గురు స్పిన్నర్‌లని తెచ్చుకున్నా ఆడిచ్చే స్కోప్ లేదు. ఇండియన్ స్పిన్నరే కావాలి. ఇండియన్ స్పిన్నర్‌ని చూస్తే నాకు సుయాష్ శర్మ తప్ప ఇంకోడు లేడు. ఎందుకంటే ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి నేను టీమ్‌లో పెట్టేసుకున్నాను. ప్లస్ ఇందాక మనం అనుకున్నట్టుగా రింకు సింగ్, నితీష్ రాణాను కొంచెం అప్పుడప్పుడు బాల్ ఎయగలిగిన ప్లేయర్‌లు.
అంటే హార్డ్లీ 1 ఓవర్ 2 ఓవర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంతే అంతేగాని దాని మొత్తం 4 నుంచి ఓవర్ ప్రొవైడ్ కోట చేయరు. బౌలర్ కాదు. ఉమ్. సో మనకి సుయాష్ శర్మ అప్పుడు అలా చూసుకున్నా కూడా మీకు అప్పుడు స్టార్క్, సకారియా, రసల్ ముగ్గురు పేసర్లు అవుతారు. సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ముగ్గురు స్పిన్నర్లు అవుతారు. 3-3. మీరు అప్పుడు టాప్ లో ఏదైతే అన్నారో నాకు గురుబజన్ తీసుకుని వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకుందాము అని, అప్పుడు అలా వస్తే ఏమన్నా వెంకటేష్ అయ్యర్ ఇంకొక బౌలింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయగలుగుతారు. మీడియం పేస్ ఛాన్స్ వస్తుంది. అదే చూడాలి. ఎంత చూసినా మనకి ఫస్ట్ పవర్ ప్లేలో వేసేది రసల్, స్టార్క్ అయితే కంపల్సరీ వేస్తారు. వరుణ్ చక్రవర్తి కూడా వేయొచ్చు, ఎందుకంటే అతను మంచి స్పిన్నర్, వేసాడు కూడా పవర్ ప్లేలో. ఆ తర్వాత స్లాగ్ ఓవర్స్ లో కూడా వీళ్ళిద్దరే వేయాల్సింది, ఎందుకంటే వీళ్ళకి వేరే దారి కనిపించలా. సచ్చినట్టు మళ్ళీ రసల్, స్టార్క్ వేయాలంటే ఇక్కడ 2 అదే స్టార్క్. ఇప్పుడు బౌలింగ్ లో ఎలా అయితే వీళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయో, అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ లో కూడా ఇప్పుడు చూసుకుంటే నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ వీళ్ళ ముగ్గురు మీద చాలా ఎక్కువ డిపెండెన్సీ ఉంది. వీళ్ళ మేజర్ ముగ్గురులో ఏ డిపెండెన్సీ ఒక్కరు ఇంజూరీ అయినా కానీ వెంటనే రిప్లేస్మెంట్ అంటే ఇంకా ఎత్తుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నితీష్ రాణా ఒకవేళ అయితే వెంకటేష్ అయ్యరే మళ్ళీ దిక్కు. ఎందుకంటే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా అనుకున్నాము, లేదు ఇంపాక్ట్ ప్లేయర్ కాదు డైరెక్ట్ టీమ్ లో తీసుకున్నామంటే అప్పుడు శ్రీకర్ భరత్ పరిస్థితి చూసుకోవాలి. శ్రీకర్ భరత్ ఆల్రెడీ మనం ఒకవేళ ఓపెనర్ గానో లేదా వన్ డౌన్ ప్లేయర్ గానో దింపుతున్నాము అనుకుంటే, అప్పుడు నితీష్ రాణా లాంటి వాడికి ఇంజూరీ అయితే వెంకటేష్ అయ్యర్ డైరెక్ట్ గా స్ట్రైట్ గా టీమ్ లోకి వస్తాడు. లేదు రింకు సింగ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుందాం, రాణా, రింకు సింగ్ ఇద్దరు ఒకేసారి ఒకవేళ మనకి అందుబాటులో లేకుండా పోయారు అంటే, ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే బెటర్ ప్లేయర్ మనీష్ పాండే. ఆ మనీష్ పాండే టాప్ ఆర్డర్ లో తప్ప కింద ఎక్కడ ఆడలేడు. ఆ విషయం SRH లో టాప్ ఉన్నప్పుడు చాలా ఆర్డర్ సార్లు కూడా మన గమనించాము. SRH కి ఏ మాత్రం ఆడిందిలే, ఎందుకంటే ఫస్ట్ టైం 11 కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఆ సీజన్ మొత్తం ఆయన 11 రన్లు కొట్టాడు. అంటే ఒక్కొక్క రన్ అసలు ₹1,00,00,000 సమానం, అసలు భీకరంగా. అండ్ స్టార్క్ కూడా మనం తీసామంటే 24.75 crores. స్టార్క్ అన్ని మ్యాచ్లు ఆడిన, మనం అన్ని మ్యాచ్లు అయితే ఆడు స్టార్క్, అది మనకి తెలిసిండేదే. ఆస్ట్రేలియా ప్లేయర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే కంప్లీట్ IPL లో అయితే లేరు, మధ్యలో మిస్ అవుతారు. మనం స్టార్క్ అన్ని ప్లేయర్స్ ఆడదాం, అన్ని మ్యాచ్లు ఆడాడు స్టార్క్ అయితే. అంటే ఒక్కొక్క బాల్ స్టార్క్ వేసేది 5.5-6 లక్షలు. ఒక్క బాల్ వేసాడంటే 6 లక్షలు త్రో చేసినట్టు. అంటే బాల్ వైజ్ తీసుకుంటే అంత కాస్ట్లీ ప్లేయర్. ఒక్క బాల్ త్రో చేసి 6 లక్షలు త్రో చేస్తున్నట్టు. అంటే ఒక్కొక్క మ్యాచ్కి ఎంత చూడండి, అసలు కోట్లలోనే బీభత్సంగా. మన ఎక్కడ కూడా నేను మెసేజ్ చూశాను. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఆ ఫ్రెషర్స్‌కి వచ్చే ప్యాకేజ్ కంటే కూడా మిచెల్ స్టార్క్ ఏసే ఒక బౌలర్ కాస్ట్ ఎక్కువ అని. ఎగ్జాక్ట్లీ. సో అంత ఇది ఉన్నప్పుడు అంటే ఇంకా వాళ్ళ ఏ ఇయర్లీ ప్యాకేజ్ పర్ఫార్మ్ కంటే చేయాలి. కూడా మనోడు ఒక బాల్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో అందు గురించే ఇప్పుడు మనకి ఏంటంటే ఆన్ పేపర్ ఇప్పుడు ఏదైతే 11 మనం డిస్కస్ చేసామో, ఈ 11 పరంగా చూస్తే కేకేఆర్ మంచి స్ట్రాంగ్ టీమ్. దాంట్లో డౌట్ లేదు. వాళ్ళకి కెపాసిటీ ఉంది టాప్ 5 లోకి రావడానికి. మీ నెక్స్ట్ క్వెషన్ కూడా అదే ఉంటుంది. నాకు అది కూడా తెలుసు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. టాప్ 5లో అయితే వీళ్ళని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఈ టీమ్ యాస్ ఇట్ ఈస్‌గా ఇలాగే ఉండి వీళ్ళందరూ అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా పెర్ఫార్మ్ చేయగలిగితే గనక. ప్రొవైడెడ్ వీళ్ళకి ఎటువంటి బ్యాకప్‌లు లేవు గాబట్టి, వాళ్ళు ఆర్డర్ చేంజ్ చేయాల్సొచ్చినా, వేరే ప్లేయర్‌లని తీసుకొచ్చి పెట్టుకున్నా గానీ, మనకి ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతూ ఉంటాయి తప్పిస్తే, కిందకి రావడానికి స్కోప్ ఎక్కువుంది గానీ, వీళ్ళు ఖచ్చితంగా టాప్ 3లో అయితే మాత్రం అస్సలుండే ఛాన్స్ లేదు. ఎయిదర్ 4 ఆర్ 5లోకి రావడానికి అవకాశం ఎప్పుడుంది అంటే, ఇందాక అనుకున్న 11 యాజ్ టీజ్‌గా వాళ్ళు అదే 11తో ముందుకెళ్ళగలుగుతారు. ఈ అండ్ 11లో ఏ చిన్న మార్పులు జరిగి మనీష్ పాండే లాంటోళ్ళు, వెంకటేష్ అయ్యర్ లాంటోళ్ళు, శ్రీకర్ భరత్ లాంటోళ్ళు, ఈ ముగ్గురు ప్లేయర్‌లతోటి వాళ్ళు ఎలాంటి మ్యూజికల్ చైర్స్ ఆడతారనే దాన్ని బట్టి వాళ్ళ పాసిబిలిటీస్ అనేవి ఇంకా ఇంకా తగ్గిపోతాయనేది కనిపిస్తుంది తప్ప నాకైతే. అంత గొప్పగా డేంజరస్ టీమ్‌గా అయితే ఇంక అనిపించదు. నేనైతే టాప్ 5లో అయితే నేను ఖచ్చితంగా వేయలేను. ఎందుకు అంటే ఓపెనింగ్ పర్లేదు, డీసెంట్ ఓపెనింగ్ మనకి అనిపిస్తుంది. ప్రొవైడెడ్ నేను అనుకున్నట్టు గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ వచ్చాయంటే మిడిల్ ఆర్డర్ సాలిడ్ 3-4-5 అయితే సూపర్బ్ ఇది. కానీ దాని తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ IPLs లో రసల్ ఆ పేరుకున్న ఇది, అంతకు ముందు ఆడిన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే రసల్ ఈ మధ్యలో ఆడట్ల. గత అవును. 2-3 IPL లో అతను బాగా ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ కొట్టాలా కొడతాడు అన్న దగ్గర అయితే మటుకు ఆడట్ల. సో నేను అక్కడ నుంచి అయితే పడిపోయింది. ఇంకా 5 తర్వాత నాకు తెలిసి పెద్ద బ్యాటింగ్ అయితే నాకు కనిపించలేదు. రసల్ మైన ఇంతకు ముందు అయితే ఓయమ్మ 20 బాల్స్ 50-60 రన్స్ ఉన్నా కొట్టి అవతల పడేస్తాయి, ఎందుకు కొట్టేశాడు. ఆ రేంజ్ అవును. డిస్ట్రక్టివ్ గా ఆడిన అతను ఈ మధ్య ఆడట్లేదు. లాస్ట్ కపుల్ ఆఫ్ IPLs లో చాలా మ్యాచ్లు వీళ్ళు అట్టొచ్చి ఓడిపోయినాయి. స్టార్టింగ్ అంతా నీట్ గా తీసుకొచ్చిన వీళ్ళు అట్టొచ్చి ఓడిపోయిన మ్యాచ్లే. కాబట్టి నేను అక్కడ రసల్ పైన నమ్మకాలు పెట్టుకోలేను. ఇంకా దాని తర్వాత ఇంకా అసలుగా నమ్మకాలు పెట్టుకోలేను. ఎందుకు కొద్దో గొప్పగా నమ్మకం పెట్టుకోగలిగేది రసల్. ఆ రకంగా చూస్తే టాప్ 5 బాగుంది. 6 అట్ట ఉంది. 7 నుంచి పెద్ద బ్యాటింగ్ అనేది ఎతికినా కానీ భూతద్దంలో మనకి కనిపించలేదు. సో నేను వీళ్ళు టాప్ 5 వస్తారా అంటే మటుకు నేను పెద్ద చెప్పలేను. ఎందుకు అంటే వీళ్ళు ఒకవేళ చేసింగ్ పోయి సెట్టింగ్ కాకుండా వీళ్ళు చేస్తూ సెట్ చేసేటప్పుడు స్టార్క్ వీళ్ళంతా వికెట్లు తీసి
తక్కువ స్కోర్ కొడితే తప్పించి 150 లోపల కొడితే వీళ్ళు ఆడతారు. కానీ మేబీ ఒక 180 రెగ్యులర్ గా 180 190 పోతాయి ఐపీఎల్. సో ఆ రేంజ్ పోతే వీళ్ళు ఎంతవరకు చేజ్ చేయాలన్నా కానీ ఎంతవరకు చేస్తారు. ఎందుకంటే 3-4-5 క్లిక్ అయ్యి ప్రతి మ్యాచ్ ఒక 60 70 కొడితే చేజ్ చేయొచ్చు, లేకుంటే లేదు. సెట్టింగ్ అయితే నేను పెద్ద నమ్మకాలు కూడా పెట్టుకోలేను. సో చాలా క్లమ్జీ ఉంది. కానీ నా దృష్టిలో మటుకు వీళ్ళు టాప్ 5 లో ఖచ్చితంగా రారు అనేసి మనము చూద్దాము ఇది. ఎందుకంటే మీరు ఒకటైతే టాప్ 4 లో మీరు చెన్నై చెప్పారు, ఆ తర్వాత 3 టీంలు టాప్ 5 లో ఉంటది అన్నారు. సో నా ఇది మటుకు ఓకే, ఢిల్లీ టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది, గుజరాత్ టాప్ 4 లోనే ఉండే ఛాన్స్ ఉంది, చెన్నై మనం ఎట్ట తిరిగి అది ఉంటది. సో ఇది ఏదైతే ఉందో కేకేఆర్ అయితే ఖచ్చితంగా టాప్ 5 లో అయితే ఉండదు అన్నది నా ఇది. మ్యాచ్లు వచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేస్తూ మాట్లాడదాం మనం. నా ఉద్దేశం అలాగే. అయితే ఇది ఉంది. సో మీరు ఇంకా టాప్ 5 లో ఉంటదని అనుకుంటున్నారు? ఎందుకంటే నేను నా బ్యాటింగ్ ఆర్డర్ నా ఇది చెప్పిన తర్వాత లేదు, నేను ఒకసారి ఫిక్స్. నా లిస్ట్ చేసుకున్నాక నేను చెప్పాను కదా! నా దాని ప్రకారం టాప్ 5లో ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొవైడెడ్ మీరన్నట్టుగా 3, 4, 5 ఎవరైతే ఉన్నారో రింకు సింగ్, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు క్లిక్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి. ప్రొవైడెడ్ ఒకవేళ ఆండ్రూ రసెల్ కూడా పార్టీలో జాయిన్ అయితే గనక ఇంకసలు వాళ్ళకి అడ్డు అదుపు పార్టీలో అనేది జాయిన్ అయితే ఉండదు అనేది సూపర్. నా అభిప్రాయం. ఎందుకంటే సో కాబట్టి ఎంత వీళ్ళకి బ్యాకప్స్ లేకపోవడం అనేది మేజర్ కన్సర్న్ నాకు. అది ఇంకా వాళ్ళ అదృష్టం ఎలా రాసింది ఈ ఇయర్ అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఓకే. ప్రొవైడెడ్ డెఫినిట్‌గా వీక్‌నెసెస్ అయితే టీమ్‌లో ఉన్నాయి. అందు గురించి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్‌పర్ట్స్ కూడా దీన్ని టాప్ 5లో వేసే అవకాశాలు తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒక ముంబై లాగానో, ఒక సీఎస్‌కే లాగానో ఒక మంచి హిస్టరీ కలిగినటువంటి ఒక టీమ్ అయితే కాదు కాబట్టి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఫైనల్స్‌కి రావడమో, కప్పులు గెలవడమో అలాంటి ఒక రిచ్ హిస్టరీ అనేది లేకపోవడం కూడా ఒక మైనస్ ఈ టీమ్‌కి. బట్ ప్రొవైడెడ్ నేను చెప్పినట్టుగా 3, 4, 5 గనుక కరెక్ట్‌గా క్లిక్ అయితే విత్ రసెల్, దేర్ ఈస్ నథింగ్ లైక్ థట్. ఆ రోజున వాళ్ళు కుమ్మవుతదేస్తారు. సో అంతే వీళ్ళ ఇది ఆ రోజు ఆ టైంలో ఉన్న అదృష్టం బట్టి డిపెండ్ అవుతది అంట. సరే కానీ అయితే మనము ఇది నాకు తెలిసి చిన్న వీడియో అనుకుంటా. నాకు ఇది అంత ఎక్కువ డిస్కస్ చేసేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వీళ్ళది నాకు ఆ క్వశ్చన్ మార్కుల్లోనే ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్కులు అనేది మనకి ఐపీఎల్ స్టార్ట్ అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తది. దాన్ని బట్టి మనం ఎక్కువ డిస్కస్ చేసేది ఉంటది. అప్పుడు నాకు తెలిసి వీళ్ళు ఏ మైండ్ సెట్ లో పోయారు, ఏ మైండ్ సెట్ లో కొన్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో మనము చూద్దాం. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో టీంతో అయితే వెళ్దాము. ఇప్పటిదాకా మాతో ఉండి నీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు అయితే నా తరపున, మా వ్యూవర్స్ తరపున థ్యాంక్ యూ. సో మనం ఇంకో వీడియోలో కలుద్దాము. అప్పుడు ఇంకొక టీం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అభిరామ్, రైట్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.